శరీరముల వారు ఆ యొక్క అవయవాలు ఏమిటో వారికి తెలియకుండా ప్రవర్తించారు. అందుకునే వారికి పాపం అనేది తెలియలేదు. ఎప్పుడు తెలిసింది అని అంటే, మీరు తినొద్దు ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆ పండు తిన్నారు. వారు శరీర సంబంధమైనటువంటి పాపము అనేది ఆ పండులోంచి వచ్చింది. దేవునికి తెలుసు, ఆ పండు తింటే వీరు శరీరములో బలహీనులైపోతారు, శరీర సంబంధమైన పాపం వారికి వస్తుంది అనే ఒక ఆలోచన దేవునికి వచ్చి వారు ఏం చేశారంటే, ప్రభులు వారు ఆ పండును దూరముగా ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగు. వినాలి, ఆజ్ఞాతిక్రమే పాపము. ఈ పాపం అనేది ఎలాంటి పాపం వారు పొందుకున్నారు అనేది మనం చూడాలి. ఈరోజు ఎలాంటి పాపం వారు